రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది. ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తుంటాయి. రాప్తాడు, పెనుగొండ ప్రాంతాల్లో పరిటాల రవి బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన హత్య తర్వాత ఇక్కడ రాజకీయాల్లో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కీలకంగా ఉంటూ వస్తున్నారు. పరిటాల సునీత 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లోనూ పరిటాల వర్సెస్ తోపుదుర్తి పోటీ ఖాయమైంది. వైసీపీ వర్సెస్ టీడీపీ ద్విముఖ పోరు ఆసక్తిగా ఉండబోతోందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. టగ్ ఆఫ్ వార్ ఖాయమని వెల్లడైంది. మరి రాప్తాడు నియోజకవర్గ ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్సెస్ పరిటాల శ్రీరామ్, వీళ్ళిద్దరి మధ్య పోటీలో వైసీపీకి ఏకంగా 55%, తెలుగుదేశం పార్టీకి 42%, ఇతరులకు 3% ఓట్లు దక్కాయి. అంటే 2019 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచారు. గత ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ చేయకుండా తన కొడుకు పరిటాల శ్రీరామ్ను బరిలో దింపారు. అయితే రాజకీయాలకు శ్రీరామ్ కొత్త కావడంతో సీనియర్ అయిన ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 55% ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థి శ్రీరామ్కు 42% ఓట్లు వచ్చాయి. ఇతరులకు 3% ఓట్లు దక్కాయి. మరి ఈసారి ఎన్నికల్లో రాప్తాడు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైసీపీ నుంచి బరిలో నిలుస్తున్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, ప్రధానంగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఖచ్చితంగా ఈయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు పార్టీ పరంగా చూసుకుంటే కేడర్ కానీ పార్టీ నాయకత్వంతో మంచి సమన్వయం అయితే ఈయన పట్ల కనిపిస్తోంది. మరి ముఖ్యంగా సామాన్య ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రకాష్ రెడ్డిపై ఉంది. జనంలో ఇమేజ్ను రోజు రోజుకు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోవైపు అమ్మ డైరీతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. మరోవైపు లాభాలను షేర్ చేసేలా డైరీని నిర్వహిస్తుండడం కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మరో అనుకూల అంశంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈయనకి సంబంధించిన పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి నెగిటివ్ అంశాలు ఏమిటి పరిశీలిస్తే, ప్రధానంగా నియోజకవర్గంలో ఈయన పట్ల భూ కబ్జా ఆరోపణలైతే బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఈయన పట్ల ఈయన యొక్క బలగం పైన వినిపిస్తున్నాయి. రాప్తాడులో జనానికి తాగునీటి సమస్యలు చాలా ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. మరోవైపు నీటి సరఫరా కోసం సరైనటువంటి ప్లానింగ్ కానీ పైప్ లైన్లు కానీ వేయలేకపోయారు అనేది జనంలో అభిప్రాయంగా వ్యక్తమవుతుంది. ఇది ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బరిలోకి నిలిచే అవకాశం ఉన్నటువంటి నాయకురాలు పరిటాల సునీత. మరి పరిటాల సునీతకు ఈసారి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? పరిటాల ఫ్యామిలీకి రాప్తాడు నియోజకవర్గంలో అయితే మంచి ఆదరణ ఉంది, అది ఈమెకి అడ్వాంటేజ్. గత ఎన్నికల్లో ఓడిపోయారు అనేటటువంటి సానుభూతి కూడా ఈమెకి కలిసి వచ్చే అవకాశం ఉంది. మరో ముఖ్యంగా ఏడాదిన్నర నుంచి పరిటాల సునీత సెగ్మెంట్లో చాలా యాక్టివ్గా ఉన్నారు, అన్ని వర్గాల వారిని కలుపుకుపోతున్నారు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాం చాలా ఘనంగా నిర్వహించారు. మరోవైపు ప్రతి ఇంటింటికి కూడా క్యాంపెయిన్ కూడా నిర్వహించారు. శ్రీరామ్కు బదులు సునీత బరిలోకి దిగడం కూడా ఈసారి చాలా ఆసక్తికరంగా మారింది. ఇది ఈమెకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ. ఇక రానున్న ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్సెస్ పరిటాల సునీత, ఈ కాంబినేషన్లో కనుక ఎన్నికలకు జరిగితే వైసీపీకి 48%, తెలుగుదేశం పార్టీకి 47%, ఇతరులకు 5% ఓట్లు పోలయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతోనే గెలుస్తారని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఉన్న సమీకరణాలు జనం అభిప్రాయం ప్రకారం వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తెలుస్తోంది. వైసీపీ నుంచి బరిలో ఉండే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి 48% ఓట్లు, అలాగే పరిటాల సునీతకు 45% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వైసీపీకి ఎడ్జ్ ఎక్కువగా ఉండడానికి కారణం రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పాజిటివ్ ఇమేజ్ ఉండడం కలిసి వస్తోంది. ఈయన హయాంలో రాప్తాడు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. ఇండ్లకు పట్టాల పంపిణీ, పేరూరు డ్యాం సమస్యలు తీరడంతో వైసీపీ ప్రభుత్వంపై రైతుల్లో సానుకూలత కనిపిస్తోంది. మరోవైపు రాప్తాడులో గెలుపు కోసం టీడీపీ పరిటాల ఫ్యామిలీ ఇమేజ్ పైనే ఆధారపడాల్సి వస్తోంది.
పరిటాల కుటుంబం 1994 నుంచి గెలుస్తూ వస్తోంది. గతంలో వీరు పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీలు ఉండేవారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాప్తాడు నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి సింపతి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఉన్న నెగిటివిటీ, ప్రభుత్వ వ్యతిరేకత, చంద్రబాబు అరెస్టు పర్యవసానాలు టీడీపీ ఓట్ షేర్ను కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది.